ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ 3 వస్తువులేనండి. అవేంటి వెంటనే తెలుసుకోండి. కష్టాల ఊబిలో నుంచి బయటపడండి. అలానే ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశిలో పుట్టిన వారు ఈ 2025 సంవత్సరం మే తర్వాత నుంచి ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ మే మాసంలో ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు, ఆ వస్తువుని ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన మంచి శుభఫలితం ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారి గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందినవారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అండి. రాజచక్రంలోనే వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి వారిది స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్షణ సాధన దిశకు అడుగులు వేస్తూ విజయం సాధిస్తారండి. అయితే ఈ రాశి వారి జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అలాగే తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులకు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు. వీరి తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణ వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎక్కువగా మోసపోయేటువంటి పరిస్థితి అయితే వీరికి ఎదురవుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని కోలుకోలని దెబ్బతీస్తారు. వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగి తీరుతుంది. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతక ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోనటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారండి. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఇటువంటి అంశాల గురించి మీ యొక్క జాతకంలో ఉన్నాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగవచ్చు, లేదంటే ఇక ముందు అయినా జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీ తల్లిదండ్రుల దగ్గర షేర్ చేసుకోండి, లేదా మీ భార్య దగ్గర షేర్ చేసుకోండి, లేదా మీ భర్త దగ్గర షేర్ చేసుకోండి. అంతేకాని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. మీ జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు మానసిక క్షోభకి గురి అయ్యే అవకాశం కూడా మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు. అలానే కొన్ని పరిస్థితులలో ఈ వృశ్చిక రాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో మనం గమనించినట్లయితే మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉన్నాయండి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో
అనేక విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి చేస్తారండి. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. లేదంటే మాత్రం ఏరికోరి మీరే కష్టాలను ఇబ్బందులను కూడా కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ భేదాలు గొడవలు కలిగే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ విషయాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుందండి. ఈ పరిస్థితులు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, ఇక లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లయితే మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా చాలా సాఫీగా సాగుతుందండి. కాబట్టి వృశ్చిక రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే వృశ్చిక రాశికి చెందిన వ్యాపారస్తుల యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే ఈ మే మాసం నుంచి మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృశ్చిక రాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ విధంగా అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ మే మాసం తర్వాత ఈ వస్తువులు మాత్రం మీరు సహాయం నిమిత్తం కావచ్చు, లేదా బంధువులకు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎలాగైనా సరే ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదండి. దానంగా కూడా ఇవ్వకూడదు. ఇది ఒకవేళ ఇచ్చారంటే మాత్రం కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఈ విషయాలలో వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం ఇక మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరండి. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ మే మాసం తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఈ వస్తువులు మాత్రం ఇవ్వకూడదండి. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలండి. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను మాత్రం దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి అస్సలు కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదండి. సుగంధ ద్రవ్యాలు అంటేనే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అవి లవంగాలు, యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానివ్వండి, లేదా ఎదురింట్లో ఉండేవారిని, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తుల్ని ఉండేవారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును మాత్రం అసలు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదండి. అంటే ఈ అమావాస్య తర్వాత ఈ వృశ్చిక రాశి వారు లవంగాలు అలాగే యాలకుల్ని మర్చిపోయి కూడా ఎవరికైనా సరే దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని కూడా మీ ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళే అవుతారు. ఆ తర్వాత కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఈ వీడియోలో చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమం అండి. అది మీకు చాలా మంచిది కూడా. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు కానివ్వండి, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అలాగే కుటుంబ సమస్యల మధ్య మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ మే మాసంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయండి. అలాగే వృశ్చిక రాశి వారు పేదరికంతో బాధపడడానికి మాత్రం కారణం మీ ఇంట్లో ఈ వస్తువులేనండి కారణం. వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. మీ ఇంట్లో ఉన్న తెలుసో తెలియని కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు మనకు కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. మన శాస్త్రాలు కూడా తెలియజేసి ఉన్నారు. అంటే ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తారు. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది ఏ పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలు కూడా చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విధాలుగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కూడా, ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని. కానీ మనమేమో వీళ్ళు చాదస్తములే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తున్నారు కాబట్టి, వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్త చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చండి. మనందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువులలో ఉండే ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువులలో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుందండి. చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటిది బట్టలండి. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళకి పిల్లలకు చిన్నవైపు ఉంటాయని, అలాగే పెద్దవాళ్ళు ఇవి చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే అని, లేదంటే ఎవరికైనా సరే ఇవ్వడానికి పనికి వస్తుందిలే అని చెప్పేసి కలర్స్ పోయినవ్వండి, లేకపోతే చినిగిపోయిన బట్టలు ఇవన్నీ కూడా ఒక మూటలా కట్టేసి ఒక పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా అస్సలు ఎప్పుడు కూడా చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారు. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అసలు ఉంచకండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి దానంగా ఇవ్వండి. అంతేగాని ఎప్పుడు కూడా పాత బట్టల మూట ఇంట్లో పెట్టుకోకూడదు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానీ, కృష్ణుడు బొమ్మ లేదా వేరే దేవుడి బొమ్మలు ఉంటాయి కదా, ఏవైనా సరే విరిగిపోయినా, చిట్లిపోయినా, కొంచెం క్రాక్ వచ్చినా ఏమైనా సరే అవి ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగానే ఉండాలి. ఎక్కడో ఒక చోట నుంచి చిన్న ఇరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోరాదు. ఎందుకంటే ఇలాంటివి వస్తువులు కనుక ఇంట్లో ఉంచితే మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది జరుగుతుందట. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తక్షణమే పటాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి విరిగిపోయినవి ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేయాలి. అలాగే చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలవి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా చేస్తే కూడా మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఒకటే ఉండాలి. అంతేనండి. ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడిన వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కూడా కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైనా సరే ఇటువంటి వాటిని అక్కడ పెట్టేస్తూ ఉంటారు. చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా అని అలా పెట్టేస్తూ ఉంటారు కూడా. అలా కూడా పెట్టకూడదండి. ఇలా గనక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది.
ఇక అటువంటి వస్తువులు కనుక ఇంటిపైన కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి పెడితే మాత్రం మీకు పితృదోషాలు కడిగే అవకాశాలైతే కూడా ఉంటాయి. అలాగే ఎక్కువ చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్ర చేస్తారు. లేదంటే వాళ్ళ చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా వెళ్ళొస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళేసి వస్తూ తాయెత్తులు కానివ్వండి, లేదా దారాలు కానివ్వండి, దిష్టికి సంబంధించిన ఏవైనా సరే తాడులు కానీ, మెడలో కట్టుకుని తాయెత్తులు కానీ, లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్, ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటివి అన్నీ దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత వేసుకుందాంలే అనుకోవడం, లేదంటే పిల్లలకు వేద్దాం అని చెప్పేసి వాటిని తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా కూడా ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదండి. ఇటువంటివి అసలు ఇంట్లో ఉంచరాదు కూడా. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరుపరచుకోవడం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, అది దేవస్థానం నుంచే కదా అని తీసుకుని వచ్చారు కదా అని మీరు ఇంట్లో మాత్రం పెట్టకండి. అలా ధరించడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయట. అలాగే మీరు చేసే పనిలో అపజయాలు కూడా ఎదురవుతాయి. చాలామంది చేసి ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, అన్నం తినే ప్లేట్లు కావచ్చు, వంటగదిలో వాడుకుంటే గిన్నెలు ఏవైనా సరే, గ్లాసెస్ ఎవరికైనా సరే ఆహారం పెట్టినవి కానివ్వండి, ఆహారం వండిని కూడా వాస్తుకు సంబంధించిన దోషాలు కూడా కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉంచరాదండి. అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి, గాజు గ్లాసెస్ కానివ్వండి, గాజు ఐటమ్స్ కానివ్వండి ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచరాదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ కానివ్వండి, పడవ నీళ్ళలో వెళుతూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, లేదా జంతువుల ఫొటోస్ కానివ్వండి, అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటివి సినరస్ కానివ్వండి పెడుతూ ఉంటారు. ఇలా వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోవద్దండి. ఎందుకంటే తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమ్కో చిహ్నం అని చెప్తూ ఉంటారు కూడా. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. కాబట్టి అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు, అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు. ఇక మునిగిపోతున్న ఓడలు, పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోరాదండి. జీవ జంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు, అశాంతికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చేయకండి. ఇక చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెన్స్, డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అలమార అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అండి. అటువంటి అలమార్ను ఎంతో నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా కూడా అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అలా ఎప్పుడు కూడా చేయకూడదండి. అటువంటి అలమార్ను లక్ష్మీదేవి అసలు నివసించదు కూడా. అలానే మీరు ఆర్థికంగా కూడా మీరు ఎదగలేరు. అలాగే కొంతమంది అలమార్లలో కొన్ని వస్తువులను తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపులు ముందుకు వేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తారు. ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయరాదు. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు కానివ్వండి, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచరాదు. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం ఎక్కువగా చూస్తూ ఉంటారు కూడా. అటువంటివి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు. అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చుకోవాలి. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచరాదండి. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ అండి. మనం స్టాప్ చేసుకున్న వాళ్ళే అవుతాం. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయరాదు. అలాగే మనం ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ వృశ్చిక రాశి వారు కనుక తీసుకున్నట్లయితే మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఎంతో పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి.
ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.